ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 10వ నెల మరి 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, బుద్ధిమంతుడు అపాయము చుట చూసి దాగును. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12 వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి బుద్ధిమంతుడు అంటే బుద్ధి, జ్ఞానం, వివేచన కలిగినటువంటి వాడు. బుద్ధిహీనుడు కాదు. కానీ మరి బుద్ధిహీనుడైతే మరి అపాయము ఉండే చోటన అతడు ఉంటాడు. ఎప్పుడైతే బుద్ధిమంతుడైతే అపాయము చుట, ప్రమాదకరమైనటువంటి జీవితం తను సంభవిస్తున్నప్పుడు అతడు దాగుకొనును అని రాయబడింది. ఎక్కడ దాక్కోవాలి అంటే అపాయం నుండి, ప్రమాదం నుంచి తప్పించేవాడు అయినటువంటి వారి దగ్గర దాక్కోవాలి. ఎవరు అపాయం నుంచి తప్పించేవాడంటే అపాయం అనగా ఒకవేళ మొదట నరకం. ఆ నరకం నుంచి తప్పించేవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి వచ్చినటువంటి అపాయం నుంచి తప్పించబడాలంటే ఆయన సజీవ రెక్కల చోటన, బలమైన రెక్కల చోట్లు దాక్కోవాలి. ఆయన వెంబడించాలి. నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ పాతాల నుంచి తప్పించేవాడు ఆయనే. అందుకే అపాయం ఏమీ నీ వద్దకు రాదు అని సెలవిచ్చాడు. కాబట్టి ఆ దిశగా మరి అపాయం వచ్చేట చూసి నీతిమంతుడైతే దాగుంటాడు. కాబట్టి ఇంకా నీతి లేకుండా, లేకపోతే బుద్ధి లేకుండా బుద్ధిహీనులుగా ఎవరైతే ఉంటున్నారో మరి అపాయం అనేటువంటి నరకం నుంచి తప్పించబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి లోకానికి వచ్చి మరి నీ కొరకు, నా కొరకు కూడా కలవరిశిల్లో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. ఆయన వెంబడించి ఆయన నమ్మి రక్షణ పొందుకున్నట్లయితే మరి అపాయమైనటువంటి నరకం నుంచి ఆయన తప్పిస్తాడు. మీరు కూడా అలాగే ఇంకెవరైతే నమ్ముకోలేదో వారు కూడా నమ్ముకొని మరి అపాయం నుంచి తప్పించబడండి. ప్రార్థన. మహాపురుషుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి. ఆశ్చర్యకుడానికి వందనాలు తండ్రి. ప్రభా, ఆశ్చర్యమైన కార్యం జరిగించేవాడికి వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించని ఆశ్రయించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించిన ఆయన ప్రభా, ఇదిగో తండ్రి, సరిహద్దుల సనికి మంచి వంతనం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనం పండి, యవన బిడ్డలందరూ కూడా చెడు వ్యాధుల నుంచి రక్షించుకొని నీతి మార్గం నడిపించుకొని, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనం పండి, చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకుని ప్రజలకు కృప దయచేయండి. దేవతని పనికి వెళ్ళే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ఆరోగ్యం దయచేయండి. అలాగే తనకి దేశం బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండి ప్రభు, మా దేశ పాడి పండినంతను మీరు ఆశ్రయించండి ప్రభు. హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి తండ్రి. నేను వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని గర్భిణి శిశుకండిలో దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ప్రతి సేవకుడు, సేవకురాండులు, దాని బిడ్డలు, సంఘం, పరిచయంతో మీరు ఆశ్రయించండి ప్రభు. దేవా ప్రభా, ఇగో తండ్రి, దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.